95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో సర్పంచి ఎడ్ల మహేందర్ తన సొంత నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. మంత్రి హరీష్ రావు సంగారెడ్డిలో పర్యటించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో పట్టాలు అందజేశారు. హరితహారం కింద పెంచిన చెట్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శరత్ కు ISO సర్టిఫికేట్ అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో SOT పోలీసులు దాడులు జరిపారు. బాలం శేఖర్ పాల కేంద్రంపై దాడి చేసి 110 లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. నేను భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలే, వేరే ఉద్దేశంతో లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ కొడుకును బెదిరించినట్లు వచ్చిన వార్తలపై ఆయన వివరణ ఇచ్చారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ 33 ఏళ్ల రాజకీయంలో ఎప్పుడూ నా రాజకీయ ప్రత్యర్థులను గానీ ఎవరినీ కూడా దూషించలేదని అన్నారు. చౌమహల్లా ప్యాలెస్ సమీపంలోని ఉర్దూ మస్కన్లో సర్ఫియే కాస్ట్ ట్రస్టుకు చెందిన సాహెబ్ జాదస్ నిజాం 1 నుండి నిజాం 6 వరకు అసఫ్ జాహీ రాజవంశం కుటుంబం మరియు మజ్లిస్ సాహెబ్ జాగదన్ నిజాం 8వ యువరాజు మీర్ బార్కెట్ అలీ ఖాన్ సిద్దికీ స్మారక వేడుకను నిర్వహించారు. ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలోని SK ఫంక్షన్ హాల్ వద్ద ఆరిఫ్ అనే వ్యక్తి బిలాల్ అనే వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. NTR జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు రేషన్ మాఫియాకు చెక్ పెట్టారు. ఇబ్రహీంపట్నం మండలం కాచివరం నుండి విసన్నపేటకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ సిటీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహం వద్ద రోడ్డు దాటుతున్న మహిళను టౌన్ బస్సు ఢీకొంది. ప్రమాదం తర్వాత డ్రైవర్ పరారయ్యాడు. NTR జిల్లా ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్డు వద్ద పెను ప్రమాదం తప్పింది. బూడిద ఆన్లోడ్ చేసిన ట్రాక్టర్ డ్రైవర్ టక్కు లిఫ్ట్ కిందకు దింపకుండా టిప్పర్ని రోడ్డుపైకి తీసుకుని వచ్చాడు. దాంతో టిప్పర్ లిఫ్ట్ రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు కరెంటు వైర్లకు తగిలింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో 2 బైకులు ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి TVS XL దగ్ధమైంది. పట్టణంలోని ప్రధాన రహదారిపై 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. తిరుమలగిరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద ఇచ్చిన 2 లక్షల ఇళ్లను ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, నాణ్యత లేని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభానికి ముందే కూలిపోతున్నాయన్నారు. తన కూతురిది ఆత్మహత్య కాదని హత్యేనని కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థిని ధారావత్ ప్రీతి తండ్రి నరేందర్ పేర్కొన్నారు. తెలంగాణ DGPని కలవడానికి వచ్చిన నరేందర్ మీడియాతో మాట్లాడుతూ తమకు ఎలాంటి టాక్సికాలజీ రిపోర్ట్ రాలేదన్నారు. TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి పోతారం రిజర్వాయర్ను పరిశీలించారు. ఆయన వెంట మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు. రేవంత్తో స్థానికులు మాట్లాడారు. 8 ఏళ్లుగా రిజర్వాయర్ పనులు జరగడం లేదని అన్నారు. మత్తడి నిర్మాణం, బ్రిడ్జి నిర్మాణం, 135 బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని రేవంత్కు చెప్పారు. ఇక రేవంత్ మాట్లాడుతూ 5 కోట్లు ఖర్చు చేస్తే పనులు పూర్తవుతాయని అన్నారు. స్థానికులు మాట్లాడుతూ పనులు పూర్తయితే కోనాపూర్, సూరంపేట, పోతారం, కొడిమ్యాల రైతులకు నీళ్లు అందించవచ్చని తెలిపారు. సంగారెడ్డిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీష్ రావును TNGO రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ సన్మానించారు. అనంతరం మంత్రి కాళ్లకు పాదాభివందనం చేసిన రాజేందర్ తీరు వివాదాస్పదమైంది. వైద్య ఆరోగ్య శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, CS డాక్టర్ KS జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యదర్శి MG కృష్ణబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి N గుల్జార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ J నివాస్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సంగారెడ్డిలోని జిల్లా మెడికల్ కాలేజీ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. మెడికల్ కాలేజీల విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కేంద్రంలో MSP డివిజన్ ఇన్ఛార్జ్, MRPS డివిజన్ ఇన్ఛార్జ్ మోతి సుధాకర్ ఆధ్వర్యంలో SC వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించకుండా మాదిగలను మోసం చేస్తున్న బీజేపీ వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో దారుణం చోటు చేసుకుంది. గాండ్ల శంకర్తో పాటు అతని భార్య లత, కూతురు అర్చనపై అన్న కుటుంబ సభ్యులు తమ్ముని ఇంటికి వచ్చి దాడి చేశారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. బీచ్ లో ఎంజాయ్ చేసేందుకు వచ్చిన పెన్నాడ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 2 విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిని కందుకూరి మణికంఠ, నిఖిత్ గా గుర్తించారు.